వ్యూవర్స్ అందరికీ చెప్తున్నాం, కాస్త ఏ డైలాగ్స్ వెళ్తాయి, కాస్త బోల్డ్ కంటెంట్ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా పిల్లలు ఉంటే మాత్రం కాస్త పక్కకు తీసుకు టాలెంట్ చూపిస్తున్నావేంటి? ఏమన్నారు? టాలెంట్ చూపిస్తున్నావేంటి అంటే దొంగల గొల్లుగోళ్ళకి చదువు సిందే లేకుండా ఊరి మీద కుక్కల అమ్మాయిలు ప్రేమ ఎంత తిరిగినారు. ఓకే వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. ఎంత గొప్ప కళాకారుని అండ్ ఎవరికైనా చూపించండి రా. హాయ్ అండి, మా వీడియోస్ చూసే వాళ్ళకి మంచి శుభవార్త చెప్తున్నాం. చెప్పు. చూడండి, మా నలుగురం కలిసి పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఇప్పుడే వచ్చింది. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? తర్వాత దాన్ని ఫస్ట్ ఇది సెకండ్ ఇది థర్డ్ నేను ఇదిగో ఫోర్త్ ఇది ఫస్ట్ ఇది చిన్నపిల్ల అంటారా? నాకెంత డబ్బు అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. అన్నా ఇవి ముంజలేనా? లేదు బ్రో, లంచ్ లో ఒక రౌండ్ వేసుకుని పోతావా? అమ్మాయిల దగ్గరికి అబ్బాయిలు వస్తే అమ్మాయిలు సిగ్గుపడుతూ వద్దు అన్నారు అంటే వేరేలా కావాలని అర్థం. ఈ టెక్నిక్ తెలియక ఇన్నేళ్ళ నుంచి అనవసరంగా ఎన్ని షూస్ కొన్నానండి. ఇంకేదో కావాలని అర్థం. అంటే ఎస్. మొగుడు ఒంట్లోనే లేదు కరెంటు. అయ్యో నీది కూడా గంతే, నాక నా పరిస్థితి కూడా గంతే. చెప్పుకోనిక తప్ప చేయనికి ఏముండదు నా మొగం దగ్గర. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది. నేను ఏం చేయకుంటే నీకు ఇద్దరు పోరగాళ్ళు ఎట్లా పుట్టినట్టు మరే? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. అయ్యో గదా అక్క, ఇంకా శివగారు లేడా ఊ కచ్చుకుంటా పోతే ఉంటారా? ఏమిటండి మీరు మాట్లాడేది? అమ్మా నీ మొగుని పేరు శివ కాదు కదనే? అమ్మా నీ మొగుని పేరు శివ కాదు కదనే? ఏ ఊక అక్క, మరి నీకిద్దరు పోరాన్ని ఎట్లా పుట్టిరు? మా ఆటో డ్రైవర్ నవీన్ గారు లేడా ఊ ఖర్చుకుంటా పోతే పుట్టిరు. అంటే నువ్వు కూడా. అబ్బో నువ్వు నాకంటే పెద్ద రసుకురానివే. నీలాంటి దాని వల్లనే నా భారతదేశంలో ఉన్న మగాళ్ళంతా మట్టి కసిపోయారు. ఆకులు కావాలా, మొక్కలు కావాలా, వెళ్ళబడి సొకులు కావాలా, ఊతరేకులు కావాలా. అంటే ఎస్. ఆకులు మొక్కలు మొక్కలు సొకులు అన్ని కావాలా. దూకుడు చిన్నే కావాలా, చిన్నే కావాలా, లేదు చిన్నే కావాలా. రస్కుట్ట పాలకి కావాలా, దానిమ్మలిచ్చే ఉసుకులప ఉప్పులు కావాలా. చిట్టపట నడుముల ఊపులు ఒక ఇరుసున్న వరసలు కలవగా ముసిరిన కసి కసి వయసు. శివడానియా 34, 26, 34 అంత సన్ననైన నడుము మీద అన్ని బరువైన వస్తువులు ఎలా మొత్తం దాకుంటా? రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి. ఓ తిప్పేసుకోకో, లూజ్ అయిపోద్ది నడుము. ఏ రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి. కుర్చీని మార్చబెట్టి కొట్టుకోండి కొట్టుకోండి చెప్తా. అంటే ఎస్. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా.
ఆగలేను. ఆ శిలావతిని మేము వెంటనే శోభనం చేసుకోవాలి. నీకు విషయం తెలుసా? నేను చచ్చి 3 రోజులు అయ్యింది. ఏంటి సార్ ఇది? నువ్వు మాట్లాడుతున్నది ప్రేతాత్మతో. వ్రణశేషం రుణశేషం మిగలని పను నీ వంశంలో వంశం. నీ గుండెలు కింద పేగుల్ని పిసికి పిచ్చి కేకలెత్తిస్తా. కుక్కని అనుభవించినట్టు అనుభవిస్తా. గొర్రెను నరికినట్టు నరుకుతా. వదల బొమ్మాలి, నిన్నొదలా. ఎరగదీసావు కదరా.